రాయలసీమలో పట్టు సాధించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీకి బలం ఉన్న కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ప్రత్యర్థుల గ్రాఫ్ తగ్గించేలా ఆయన ఘాటుగా విమర్శలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో విస్తృతంగా దూసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా కడపలో పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కడప జిల్లాలో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ బలం మరింత పెంచేందుకు చంద్రబాబు నాయుడు నాయకులను సమాయత్తం చేశారు. జమ్మలమడుగు, పులివెందుల, పూతలపట్టు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలతో 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ బాబు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రాజెక్టుల ద్వారా కడప జిల్లాలో నీటి సమస్యను అధిగమించామని, టీడీపీని గెలిపిస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ఆయన అన్నారు. కడప జిల్లాని ఒక మంచి జిల్లాగా, అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. 40 సంవత్సరాల తర్వాత పెన్నా నదికి 2 టీఎంసీ నీళ్లు ఇచ్చాం. చిత్రావతి నదికి 1 టీఎంసీ నీళ్లు ఇచ్చాను. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి మీ ఆశీస్సులు కావాలి. నిండు మనసుతో సహకరిస్తామని ఇక్కడికి వచ్చిన మీరే కాకుండా కడప జిల్లా మొత్తం సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. జమ్మలమడుగు బహిరంగ సభ అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోట అయిన పులివెందుల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ప్రచారంలో స్పీడ్ పెంచిన బాబు జగన్ గ్రాఫ్ ను దించేందుకు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జీఎస్టీ విధానం పులివెందులలో సాగుతోందని, రైతుల నుంచి జగన్ పన్నులు వసూలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జగన్ కు ఓటేస్తే నరేంద్ర మోదీకి ఓటేసినట్లేనని ఆయన అన్నారు. కట్టుబట్టలతో పంపించిన కేసీఆర్ తో జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. నేను ఇక్కడ మీకు అభివృద్ధి చేయడానికి ముందుకు పోతా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఉంది తమ్ముళ్ళు, జిఎస్టీ మారుగా జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ మీరందరూ పే చేస్తున్నారు. చీని అరటి పండు తోటలు మీరు కష్టపడితే దానికి సూట్ విధానం 20% కొట్టేస్తున్నారు దొంగలు. ఇక్కడ మాటలు చెప్తున్నారు. ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు? ఎవరిచ్చారు ఈ అధికారం మీకు? అంటే ఈ రైతుల, పేద రైతుల యొక్క పట్టు కొట్టడానికి మీరు మొనోపలి చేసి ఇక్కడ మార్కెటింగ్ చేస్తుంటుంది. కానీ జేఎస్టీ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ నేను చూడలేదు తమ్ముళ్ళు. ఇక్కడే చూస్తున్నా వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ ఆటలు సాగవు. పులివెందుల్ని హార్టికల్చర్ హబ్గా నేను తయారు చేస్తా. ప్రపంచానికి మొత్తం మీరు పండించిన పండ్లు ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేసే బాధ్యత నాది. చిత్తూరులో పర్యటించిన చంద్రబాబు రోడ్ షోలో కేసీఆర్, జగన్లను టార్గెట్ చేస్తూ ఘాటైన మాటలు, తూటాలు వదిలారు. ఆంధ్ర ప్రజలను కేసీఆర్ అవమానించారని, జగన్ కేసీఆర్ కుట్రలు సాగవని చంద్రబాబు అన్నారు. అంతరినీవా ద్వారా జిల్లాకు నీటిని తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకోవడం జరిగిందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు. తెంచుకొని వస్తా ఉంది, రక్తం ఉప్పొంగతా ఉంది. కేసీఆర్ అంటాడు నాగార్ సాగర్ ని, శ్రీశైలాన్ని ఆయనకి ఇవ్వాలంట, వాళ్ళ రాష్ట్రానికి ఇవ్వాలంట. మనకి ఈరోజు అంద్రినీవా ద్వారా నీళ్లు వస్తున్నాయి. పోతిరెడ్డిపాడు, ముచ్చమర్రి మూసేయాలంట. తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఒక సిగ్గులేని నాయకుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. కేసుల కోసం ఊడిగంజడానికి సిద్ధంగా ఉన్నాడు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు వీళ్ళ కుట్రలు సాగనేనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూనే 5 ఏళ్లుగా చేసిన పనులను వివరిస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు బాబు పావులు కదుపుతున్నారు.